టాలీవుడ్‌లా ఇగ మంచిగా తెలుగు చెప్పే టీచర్ ఎవరైనా ఉన్నారంటే ఇగ ఆ హీరో కన్ని మించినోడే లేడు అని 'రానా దగ్గుపాటి' అంటున్నాడంట. ఇగ అసలు ముచ్చటకు పోతే గినక ఇగ 'రానా దగ్గుపాటి' ఆయన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలకెళ్ళి ఒక సినిమాని నిర్మించిండంట. గదే 35 ఇది చిన్న కథ కాదు అంటున్నారు. మళ్ళా చిన్న కథ కాకపోతే ఎంత పెద్ద కథ అనేది సెప్టెంబర్ 6 తారీఖునే థియేటర్‌లకు వచ్చి చూడాలి అని ఆళ్ళ టీమ్‌లకెళ్ళైతే మాటలు మాట్లాడుతున్నారు. ఇగ ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూస్తుంటే అద్భుతమైన స్పందన అయితే వస్తున్నది. ఇగ ఈ సినిమాల మంచి కుటుంబం ఎమోషన్ అనేది గట్టిగానే ఉన్నదనే మాట అయితే వినబడుతున్నది. ఇగ పాత్రలు చూసుకుంటే ఎంత మంచిగా చూడసక్కంగా ఉన్నాయనేది ఇట్లా మనం ట్రైలర్ చూస్తే చెప్పకనే చెప్పొచ్చు. గంతేగాదు ఇగ పిల్లల తల్లి లెక్క పిల్లల గురించి ఆలోచించే ఒక గృహిణి పాత్రలా మన నివేద తామెసు సూడసక్కంగా నటించింది. ఇగ చూసిర్రా? వాయమ్మనే ఈమె పాత్ర చూస్తే అసలు నాకొక సందేహం అయితే వచ్చింది. ఇగ మీకిట్లా వచ్చిందా లేదా అని తర్వాత కామెంట్‌లలో పెట్టుర్రి. అయితే అసలు ఇంత చిన్నటి వయసులోనే తల్లి పాత్ర అసలు అంత సునాయాసంగా అసలు జనాలు నమ్మే విధంగా నటించింది అనంటే గంతటి పరకాయ ప్రవేశం చేసి నటించినట్లయితే కనబడుతున్నది మళ్ళా. ఇది ఇట్లుంటే ఈ సైన్మా ప్రీ రిలీజ్ కార్యక్రమం ఇప్పుడు హైదరాబాద్‌లో నిర్వహించిర్రంట. గైతే గిందుల ఇగ ప్రశ్నలనేవి, కిటుకులనేవి ఇగ మన సుమ ఎప్పటికప్పుడు షరతులు పెడతానే ఉంటది గదా! ఇగ ఆమె యాంకరింగు, గీంకరింగు ఇగ అంత మంచిగుంటది గినక. ఈ సినిమాకు సంబంధించి ఇగ టీచర్లతోని పోల్చి చెప్పమంటే తెలుగు ఇండస్ట్రీల ఎవలెవలు ఏ టీచర్ అని అడిగిందంట. ఇగ రానా గిట్ల మంచి సమాధానమే ఇచ్చిండంట. ఇగ టాలీవుడ్‌ల రాజమౌళి సారు అన్ని సబ్జెక్టులు చెప్పగలిగే మంచి టీచర్ అని చెప్పుకొచ్చిండంట. గట్లనే మన జూనియర్ ఎన్టీఆర్ అయితే ఇగ ఆయన కంటే అసలు మంచిగా చెప్పే తెలుగు టీచర్ అయితే ఎవ్వరు దొరకరు అని ఇట్లా అన్నాడంట. ఇగ అంతగా తెలుగు టీచరు ఆయన కంటే ఎవరు బాగా తెలుగు చెప్తారు చెప్పురి అన్న విధంగా రానా అన్నాడంట. గిప్పుడు రానా అయితే సరైన తెలుగు టీచర్ అనంటే ఇగ అది ఆయనకే దక్కుతది అని అంటున్నాడంట. ఎందుకనంటే ఇగ చెప్పుకోవచ్చు మన టాలీవుడ్‌ల ఇప్పుడున్న దునియాలో చూసుకుంటే గిట్లా మన తెలుగు హీరోలల్లా అనర్గళంగా తెలుగు మాట్లాడి ఇగ ఎసువంటి పెద్ద డైలాగ్ అయినా సరే గానీ ఆయన సత్తా చూపించి మరి చెప్పు సామర్థ్యం మాత్రం ఆయనకి మాత్రమే ఉన్నదని ఒప్పుకోక మానరాయే. గంతేగాదు ఆయన అసలు తెలుగుని ఉచ్చరించే విధానం, గంతే గాకుండా ఆయన ఒక్కొక్క డైలాగ్ చెప్పే విధానం ప్రేక్షకులకు సీదా గుండెలకు దూసుకుపోయేటట్టుగా మస్తుగా హద్దుకుంటదని చెప్పుకోవచ్చు. అందుకని సినీ విశ్లేషకులు గిట్లా ఆయనని ప్రశంసల మీద ప్రశంసలు కురిపిస్తారని చెప్పుకోవచ్చు. ఇది ఎట్లుంటే ఇప్పుడు అందుకనే మన రానా సైతం ఇగ తెలుగులా ఈయన కంటే మంచిగా ఎవరైనా మాట్లాడతారా అనే విధంగా కితాబునిచ్చేసిండు అని చెప్పుకోవచ్చు. ఇక ఇంతకీ ఈ సైన్మా ట్రైలర్ ఇగ మీకు ఇట్లా నచ్చిందా? ఇగ గిందుల గీ పాత్రలు చూస్తుంటే ఇగ మన అక్కనో, ఇగ మన అమ్మనో, మన చెల్లెనో అన్న విధంగా ఉన్నది. మీరు ఇట్లా ఏ పాత్రకి శానా కనెక్ట్ అయ్యిరనేది కామెంట్‌లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.